హాయ్ గైస్, ఐఎమ్ శ్రవంతి అండ్ ఈ రోజు అవర్ సబ్జెక్ట్ డైలీ కరెంట్ అఫైర్స్. మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి భవిత సంతోష్ ఎకానమీ యాప్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో మనకి ఎకానమీకి సంబంధించిన అన్ని రకాల సిలబస్ అలాగే వీడియో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి యాప్లో కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్. మరి లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అనేది మనకి 2026 సంవత్సరానికి గాను మనకి ప్రతిష్టాత్మకమైన భారత మహిళా క్రికెట్ జట్టును నామినేట్ చేసింది. దీన్ని 2026 సంవత్సరానికి గాను భారత మహిళా క్రికెట్ జట్టును ఎంపిక చేసింది లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్. మరి లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ మనకి మహిళా క్రికెట్ టీంని ఎందుకు ఎంపిక చేసింది అంటే మనకి 2025లో ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా మనకి మహిళా క్రికెట్ జట్టు కప్పు తీసుకొచ్చినందుకు గాను లేదంటే టైటిల్ని తీసుకొచ్చినందుకు గాను మహిళా జట్టుని ఈ లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మహిళా క్రికెట్ జట్టుతో పాటు ఏ టీమ్స్ని సెలెక్ట్ చేసింది అంటే భారత మహిళా క్రికెట్ జట్టు 2025 ఐసీసీ క్రికెట్ మ్యాచ్లో గెలిచినందుకు ఒక టీంని సెలెక్ట్ చేసింది. అలాగే ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ జట్టు ఫుట్బాల్లో వారు అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చినందుకు గాను ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ జట్టును కూడా మనకి లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2026కి ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ మెక్లారెస్ మాస్టర్ కార్డ్ ఫార్ములా 1 అనే టీంని మోటార్ రేసింగ్స్లో వారు సాధించిన విజయాలకు గాను మనకు మెక్లారెన్ మాస్టర్ కార్డ్ ఫార్ములా 1ని సెలెక్ట్ చేశారు. అలాగే పారిస్ సెయింట్ జర్మైన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు అంటే వీరు ఫుట్బాల్లో కీలక విజయాలను సాధించినందుకు గాను మనకు పారిస్ సెయింట్ జర్మైన్ని ఎంపిక చేయడం జరిగింది. సో లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2026కి ఎంపిక చేసిన టీమ్ జట్స్ ఇవి. సో లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2026. So in this Laurus World Team of the Year 2026 is nominated Indian World Cricket Team. Why? Because Indian World Cricket or Indian Women's World Cricket Team achieved a title on 2025 ICC Cricket World Cup. So in this case Laurus World Team of the Year 2026 nominated Indian Women's Cricket Team. So not only that, Laurus World Team of the Year 2026 selected many teams. So let's see what are that. So first one is Indian Women's Cricket Team, and second one is England Women Football Team, and third McLaren Master Card Formula 1, and fourth one Paris Saint-Germain. So these all teams are selected by Laurus World Team of the Year, or these all teams are nominated to Laurus World Team of the Year because these are all teams are played a key role in their games. So in that case these teams are nominated to Laurus World Team of the Year. నెక్స్ట్ పార్కిన్సన్స్ వ్యాధికి స్టెమ్ సెల్ చికిత్స. మరి పార్కిన్సన్స్ వ్యాధికి స్టెమ్ సెల్ చికిత్స అనేది మనకి క్లినికల్ ట్రయల్స్లో ఉంది, అంటే ఇంకా ప్రయోగ దశలోనే ఉండడం జరిగింది. మరి ఏంటి పార్కిన్సన్స్ వ్యాధి? మరి పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి అంటే మనకి మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే నరాలు ఏవైతే ఉంటాయో లేదంటే డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నశించిపోయి ప్రాణాంతకం చేసే వ్యాధి ఏది? పార్కిన్సన్స్ వ్యాధి. లేదంటే ఇది డోపమైన్ ఉత్పత్తి కణాలను
దెబ్బతీస్తుంది. మరి ఆ డోపమైన్ ఉత్పత్తి కణాలను దెబ్బతీసే విధంగా ఈ వ్యాధి ఉంది కాబట్టి ఆ డోపమైన్ ఉత్పత్తి కణాలను మరలా పునరుత్పత్తి చేసే విధంగా ఈ స్టెమ్ సెల్స్ చికిత్సను అభివృద్ధి చేస్తున్నారు. మరి స్టెమ్ సెల్ చికిత్స అనేది మనకి డోపమైన్ ఉత్పత్తి ఏదైతే ఉందో వాటిని మరలా పునరుద్ధరిస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాణాంతకమైన హాని అనేది జరగదు. మరి ఈ విధంగా మనకి జెమ్డానెప్రోసెల్ వంటి కొన్ని స్టెమ్ సెల్ థెరపీలు ప్రస్తుతం ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. మరి ఈ క్లినికల్ ట్రయల్స్ దశని లేదంటే జెమ్డానోప్రోసెల్ క్లినికల్ ట్రయల్స్ని ఎవరెవరు నిర్వహిస్తున్నారు అంటే మనకి అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా దీనిపై క్లినికల్ ట్రయల్స్ని నిర్వహిస్తున్నారు. సో స్టెమ్ సెల్ థెరపీ ఫర్ Parkinson's diseases. So the stem cell therapy for Parkinson's diseases is still continuing. So the stem cell therapy clinical trials are still continuing on America and worldwide. So what is Parkinson's diseases? Parkinson's diseases means it destroys dopamine production in our mind. So it destroys dopamine production in our mind. So the stem cell therapy is used to reproduce dopamine production in our mind, or the stem cell therapy is used to reproduce dopamine production. So in that case the stem cell therapy was developing, or the stem cell therapy clinical trials are still continuing in America and any other countries. So the stem cell therapy Jemdanoprocessor clinical trials are still continuing, and this is about stem cell therapy for Parkinson's diseases. Next, కుష్టు వ్యాధి రహిత దేశంగా చిలీ డిక్లేర్డ్ యాజ్ లెప్రసీ ఫ్రీ కంట్రీ. మనకి చిలీ దేశం అనేది కుష్టు రహిత దేశంగా మారిందంట. మరి చిలీ దేశం కుష్టు రహిత దేశంగా మారింది అనే సమాచారాన్ని ఎవరిచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరి కుష్టు వ్యాధి రహిత దేశంగా చిలీ మారింది అని చెప్పి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి ఏ రోజున వారికి ఇచ్చింది అంటే మనకి మార్చ్ 2026 నాటికి మనకి చిలీ దేశం అనేది కుష్టు రహిత దేశంగా ఉంది అనే సమాచారాన్ని ఇచ్చింది. మరి చిలీ దేశం కుష్టు రహిత దేశంగా ఏ విధంగా మారింది అంటే ఇది కొన్ని దశాబ్దాల నుండే కుష్టు రహిత దేశంగా మార్చడానికి వారు ప్రాథమిక దశలోనే చికిత్సను గుర్తించి లేదంటే ప్రాథమిక దశలోనే కుష్టు వ్యాధిని గుర్తించి వాటికి చికిత్సలను అందిస్తున్నారు. అలాగే వారికి ఎవరైతే కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ మందులను అందిస్తున్నారు, లేదంటే ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు, ఉచిత మందులని అందిస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వేలను చేసి అంటే ఎవరెవరు కుష్టు వ్యాధికి గురి అయ్యారు అని తెలుసుకొని వారికి నేరుగా సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఈ విధంగా కొన్ని దశాబ్దాల నుండి వారికి కుష్టు వ్యాధి రహితంగా మార్చడానికి అనేక రకమైన సదుపాయాలను ఆరోగ్య సేవలను ఏర్పాటు చేసినందుకు గాను మనకి ఈ కుష్టు వ్యాధి రహిత దేశంగా చిలీ దేశం నిలవడం జరిగింది. ఏ సంవత్సరం నాటికి మార్చ్ 2026 నాటికి కుష్టు వ్యాధి రహిత దేశంగా ఏ దేశం నిలిచింది? చిలీ దేశం నిలిచింది. మరి మన భారతదేశం కూడా కుష్టు వ్యాధి రహిత దేశంగా నిలవాలి అని చెప్తూ చాలా వరకు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మరి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది అంటే జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా మనకి కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి వాటికి చికిత్సలను అందిస్తున్నారు. రెండవది మల్టీ డ్రగ్ థెరపీ. మరి మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా
మనకి ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా మందులను సరఫరా చేస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే మరి ఇంటింటి సర్వే అనేది మనకి అనుమానిత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే కుష్ఠవ్యాధికి సంబంధించి అనుమానిత లక్షణాలు ఎవరి దాంట్లోనైనా ఉన్నాయో లేదో అని తెలుసుకొని వారికి ఉచితంగా వైద్య సేవలని లేదంటే ఉచిత మందులని ఇంటికి సరఫరా చేస్తున్నారు. మరి ఎవరి ద్వారా అంటే మనకి ఉండే ఆశా వర్కర్స్, ఆరోగ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహించి కుష్ఠవ్యాధి లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తంగా పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని వారికి ఆరోగ్య సేవలని అందిస్తున్నారు. మరి ఈ విధంగా చేస్తే మన భారతదేశం కూడా కొన్ని రోజులకి లేదంటే కొన్ని సంవత్సరాలకి కుష్ఠరహిత దేశంగా మారుతుంది. సో చిలీ డిక్లేర్డ్ యాజ్ leprosy free country in March 2026. Chile was officially verified by World Health Organization as having eliminated leprosy. So in March 2026, Chile was officially verified by the World Health Organization as leprosy-free country. Chile as leprosy-free country. It was declared by World Health Organization. So, why? Because while the country had reported no locally acquired cases for 30 years. So, while country had reported no locally acquired up to 30 years. So, Chile country is working before 30 years or decades of the years to eradicate leprosy in Chile country. So in that case Chile country is become as leprosy free country. So Chile country in last few decades, so Chile country provided free medical services and free medicines and free any other services to leprosy patients. So in that case Chile country is become as leprosy free country up to March 2026. It was verified by World Health Organization. So in this case India is also want to become a pollution or leprosy free country. India is also want to become what? To become leprosy free country. So in that case India is also conducting many programs. So one program is National Leprosy Free or National Leprosy Eradicating Program. So in this program they were recognized leprosy symptoms in primary stage. So in that case they were provided all services to them. So in that case they were eradicated. In that case we will eradicated that diseases. And next one is multi-drug therapy. In multi-drug therapy, so they were provided many services or many free services to leprosy patients and many free medicines are to provide free medicines to leprosy patients by health camps and health centers. So in that case and another is house survey. They were and India is also providing or conducting house survey by ASHA workers and any other health teams. So in that case they were recognized leprosy patients in all houses. In that case they were given free services, medicines and all to the leprosy patients. So these programs are eradicate leprosy in our India. So and this is about Chile declared as leprosy free country or కుష్టి వ్యాధి రహిత దేశంగా ఉన్న చిలీ. నెక్స్ట్ 15వ పార్టీల సమావేశం CMS COP 15.
మనకి బ్రెజిల్లో ఈ సిఎంఎఫ్ కాఫ్ 15 అనే సమావేశాన్ని నిర్వహించారు. మరి ఈ సమావేశం అనేది మార్చి 23 నుండి మార్చి 29 వరకు జరిగింది. మరి ఈ సమావేశం అనేది ఎందుకు జరిగింది అంటే వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణపై ఈ సమావేశం అనేది నిర్వహించారు. మరి ఈ సమావేశంలో భాగంగా వన్యప్రాణుల వలస పక్షులు జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ వలస పక్షులని జంతువులని పరిరక్షించే ఉద్దేశంతో మనకు బ్రెజిల్లో ఏ సమావేశాన్ని నిర్వహించారు? 15వ పార్టీల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశం అనేది ఏ వేదికపై నిర్వహించారు అంటే బ్రెజిల్లోని కాంపో గ్రాండే అనే వేదికపై నిర్వహించారు. మరి దీన్ని మరి ఈ సమావేశం యొక్క థీమ్ అనేది ఏ థీమ్తో ప్రారంభించారు అంటే మనకు జీవాన్ని నిలబెట్టడానికి ప్రకృతిని అనుసంధానించడం, జీవాన్ని నిలబెట్టడానికి ప్రకృతిని అనుసంధానించడం అనే థీమ్తో ప్రారంభించడం జరిగింది. మరొకటి ఏంటి? కనెక్టింగ్ నేచర్ టు సస్టైన్ లైఫ్. కనెక్టింగ్ నేచర్ టు సస్టైన్ లైఫ్. మనకి ఎప్పుడు కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఏదైనా టాపిక్కి సంబంధించి థీమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ రెండిట్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, అందులో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఎలాగో థీమ్స్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో గుర్తుపెట్టుకోరు. కానీ ఎగ్జామ్లో చాలా వరకు మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా థీమ్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా ఖచ్చితంగా థీమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ప్రతి ప్రోగ్రామ్స్లో లేదంటే ప్రతి టాపిక్లో మనకి డేట్స్ ఇయర్స్ అనేవి గుర్తుండే అవకాశం అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి మనం ఎక్కువగా కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకొని మనం ఇదివరకు మళ్ళీ టాపిక్స్ వచ్చినప్పుడు దీనికి రిలేటెడ్గా దానికి లింక్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు డేట్స్ ఇయర్స్ అనేవి మనకి రోజు డేట్స్ ఇయర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెళ్ళినప్పుడు ఏ రోజు ఏ డేట్ అనేది గుర్తుండదు. కాబట్టి మనకి కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకున్నామంటే మనకి ఖచ్చితంగా అన్నీ గుర్తుంటాయి. కాబట్టి మనకి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మనకి థీమ్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా చదవాల్సి ఉంటుంది. మరి 15వ పార్టీల సమావేశం బ్రెజిల్లో నిర్వహించినప్పుడు దానికి అధ్యక్ష బాధ్యతన ఎవరు నిర్వహించారు అంటే బ్రెజిల్ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జోవావో పాలో కపు బియాంకో ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎవరు అధ్యక్షత వహించారు? మనకి బ్రెజిల్ పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జోవావో పాలో ఈ సమావేశానికి బాధ్యతన వహించడం జరిగింది, లేదంటే అధ్యక్ష బాధ్యత వహించడం జరిగింది. మరి ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే మనకి వలస పక్షులు లేదంటే వలస జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ 15వ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 15th meeting of the Conference of the Parties of CMS COP 15 or 15th meeting of the Conference of the Parties. 15th meeting of the Conference of the Parties. So the 15th meeting of the conference was held in Brazil on March 23rd to March 29, 2026. So this was 15th meeting of the conference was held in Brazil in Campo Grande. And this conference was held with the theme of connecting nature to sustain life. So the president or this meeting attended Union Minister of Union Nations Wild Conservation or Union Minister of Wildlife. Union Minister of Wildlife is attended this event or presided this event. His name is Joao Paulo was attended this event
on March 23rd to March 29. So the major aim of this conference is, what is the major aim of this conference? This major aim of this conference to protect, so, or to strengthening international cooperation to protect wildlife and trees in forest. So to strengthening international cooperation to wildlife. So in this case, this conference was held in March 23rd to March 29, 2026. నెక్స్ట్ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా. మరి సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి అంటే, మనకి సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాన్సైజ్ ఆధారిత ప్రొఫెషనల్ రోడ్ సైక్లింగ్ లీగ్. ఇది ఒక ప్రొఫెషనల్ రోడ్ సైక్లింగ్ లీగ్. మరి దీన్ని సైక్లింగ్ని కూడా ఒక ప్రముఖ క్రీడగా మార్చాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఈ క్రీడలో ప్రతిభావంతమైన క్రీడాకారులని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, లేదంటే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే, మనకి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు March 5, 2026 నాడు ఈ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియాని ప్రారంభించారు. మరి ఈ లీగ్ యొక్క మొదటి సమావేశం లేదంటే మొదటి సెషన్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అంటే, నవంబర్ 2026 నాడు అహ్మదాబాద్లో ఈ రెండవ సెషన్ని నిర్వహిస్తారు. మొదటి సెషన్ని నవంబర్ 2026 అహ్మదాబాద్లో నిర్వహిస్తారు. మరి ఈ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 8 ఫ్రాంచైజీ సెట్లు ఇందులో పాల్గొంటున్నాయంట. మరి ఈ సెట్లో ఎన్ని రకాల పోటీలు నిర్వహిస్తున్నారు అంటే, ఇందులో క్రైటీరియం రేసులు, టీమ్ టైప్ ట్రయల్స్ మరియు మాస్ స్టార్ట్ ఈవెంట్స్ వంటి విభిన్న దశలు ఇందులో ఉంటాయి. మరి ఇన్ని రకాల పోటీలు ఈ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తున్నారు. సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా. సో ది సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా ఈస్ ద ఇండియాస్ వరల్డ్స్ franchise-based professional road cycling league. It is a professional road cycling league. So in this case, the major aim to become the Cycling League of India, it was launched by Union Sports Minister Mensukh Mandavia on March 5th, 2026. It was launched by Mensukh Mandavia on March 5th, 2026. So this league is aimed to transform cycling into mainstream sport in India. So the major aims to transform cycling into mainstream sport in India. So this is the major aim of the Cycling League of India. So the first session of the Cycling League of India was this first session of Cycling League of India, it will be inaugurated on November 2026 in Ahmedabad. So in this cycling league, around 8 franchise teams are attended in this event. Around 8 franchise teams were attended this event. So the types of competitions in Cycling League of India are criterium races and team time trials and mass start events. Are the different types of competitions are there in Cycling League of India. Next, AP Family Card and Family డేటాబేస్. మరి ఏపీ ఫ్యామిలీ కార్డ్ అండ్ ఫ్యామిలీ డేటాబేస్ అనేది మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం అనేది ఏ పేరుతో ప్రారంభించారు అంటే, ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని
కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. మరి కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎందుకోసం అంటే మనకి కుటుంబ సమాచారాన్ని అన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ ఏపీ ఫ్యామిలీ కార్డ్ అండ్ ఫ్యామిలీ డేటాబేస్ లేదా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే మన కుటుంబంకి సంబంధించిన సమాచారం కొన్ని వాటిలలో ఉంటాయి, కొన్ని వాటిల్లో ఉండవు. కాబట్టి అన్నిటినీ కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీదకి లేదంటే ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మరి ఇందులో దాదాపుగా ఈ డేటాబేస్ ఆధారంగా అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేస్తున్నారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే వీటిలో ఏవేవైతే కొన్ని రకాల అంశాలని తీసుకొని ఆ అంశాలకు ఎవరు అర్హులుగా ఉంటారో ఆ అంశాల ఆధారంగా వారికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులని జారీ చేస్తున్నారట. మరి ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారు అంటే అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు కానీ లేదంటే సేవలను కానీ అందించినప్పుడు ఎవరైతే ఈ అర్హులు ఈ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ఈజీగా ఈ అవకాశాలని పొందవచ్చు. అంటే ప్రభుత్వం నుంచి అవకాశాలు సేవలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా లేదంటే ఈజీగా పొందే ఉద్దేశంతో అర్హులైన వారికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులని అందిస్తున్నారు. అంటే ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ద్వారా అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈజీగా ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి మనకి ఆ బెనిఫిట్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వీరు ఈ ఫ్యామిలీ కార్డ్ అండ్ ఫ్యామిలీ డేటాబేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు సేవలు పారదర్శకంగా నేరుగా అర్హులకు అందించడం ముఖ్య ఉద్దేశం. మరి ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లేదంటే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన కార్యక్రమం AP Family Card and Family Database. So recently Andhra Pradesh government inaugurated Family Benefit Management System. Family Benefit Management System. So Family Benefit Management System is a digital platform. So it is to centralize digital platform to consolidate comprehensive data for every household in the state. What is the purpose? This Family Benefit Management System to consolidate comprehensive data for every household in the state. So in that case, this Family Card and Family Database was introduced by Andhra Pradesh government. So because of this Family Card and Family Database, they were give smart family cards to every family. Smart family cards to every family. Why? Because the beneficiaries are easily got any government schemes and services. So in that case, this Family Card and Family Database was introduced by Andhra Pradesh government. నెక్స్ట్ షాహిద్ 136 డ్రోన్స్. మరి షాహిద్ 136 డ్రోన్స్ అనేవి ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకి ఇరాన్ ప్రభుత్వం ఈ షాహిద్ 136 డ్రోన్స్లని తయారు చేసింది. మరి షాహిద్ 136 డ్రోన్స్ అనేవి కామికేస్ డ్రోన్ రకానికి చెందినవి. మరి ఇది తక్కువ ధరతో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందంట. ఇది తక్కువ ధరతో మరి ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందంట. మరి షాహిద్ 136 డ్రోన్స్ అనేవి ఏ రకానికి చెందినవి అంటే ఇది ఒక 1-way అటాక్ కి చెందినవి. అలాగే ఇది లాటరింగ్ మ్యూనిషన్ రకం డ్రోన్. ఇది 1-way అటాక్ కి చెందినవి, అలాగే లాటరింగ్ మ్యూనిషన్ రకం డ్రోన్. మరి షాహిద్ 136 డ్రోన్స్ అనేవి సుమారు 3.5 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 40 నుండి 50 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలదు. ఇది ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది? ఇది 3.5 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే
40 నుండి 50 కిలోల వరకు పేలుడు పదార్థాలని మోసుకెళ్లగలదు. దీనికి ఒక్కో డ్రోన్ తయారీ ఖర్చు 20,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఇది అత్యంత ఖరీదైన క్షిపణుల కంటే చాలా చౌకైనవి. దీని యొక్క ఖరీదు అనేది ఎంత ఉంటుందట? 20,000 నుంచి 40,000 వరకు ఉంటుందట. అంటే అత్యంత ఖరీదైన క్షిపణుల కంటే చాలా చౌకైనవి. కాబట్టి మనకి రష్యా గవర్నమెంట్ అనేది రష్యా ఉక్రెయిన్ గొడవలలో లేదంటే యుద్ధాలలో ఎక్కువగా ఈ షాహిద్ 136 డ్రోన్స్ని ఉపయోగించింది. సో Shahid 136 drones. Shahid 136 drones. It was designed by Iran government. So these Shahid 136 drones are very less expensive and more effective. Less expensive and more effective. And the type of this Shahid 136 drones type is one-way attack or loitering munition type drone. Loitering munition type drone, and the capacity of Shahid 136 drones is approximately, these Shahid 136 drones are approximately 3.5 meters long, and it has 200 it has weights around 200 kg. It has capacity weights around 200 kg and 40 to 50 kg high explosive warhead. So this Shahid 136 drones carries 40 to 50 kg high explosive warhead. So this is very less expensive and more effective. So in that case, Russia was more used these Shahid 136 drones in Russia-Ukraine war. And this is about Shahid 136 drones. Shahid 136 drones. Next, భారతదేశపు మొట్టమొదటి అంతర్గత లైట్ హౌస్. భారతదేశపు మొట్టమొదటి అంతర్గత లైట్ హౌస్. మరి ఈ అంతర్గత లైట్ హౌస్ అనేది మనకు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఈ మొట్టమొదటి అంతర్గత లైట్ హౌస్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి అంతర్గత లైట్ హౌస్ అనేది మనకి మార్చి 5, 2026 నాడు అస్సాం కేంద్ర మంత్రి అయిన సర్బానంద సోనోవాల్ దీనికి గౌహతిలోని లాచిత్ ఘాట్ వద్ద శంకుస్థాపన చేశారు. ఎక్కడ? గౌహతిలోని లాచిత్ ఘాట్లో మార్చి 5, 2026 నాడు మనకి శంకుస్థాపన చేశారు. ఎవరు? అస్సాం కేంద్ర మంత్రి అయిన సర్బానంద సోనోవాల్. మరి భారతదేశపు మొట్టమొదటి అంతర్గత లైట్ హౌస్ అనేది మనకి అస్సాంలో ఏ ఏరియాస్లో ఏర్పాటు చేస్తున్నారు అంటే మొత్తంగా 4 ఏరియాస్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏంటా ఏరియాస్ చూస్తే ఒకటి బోగిబిల్ డిబ్రూగఢ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. 2 పాండు కామరూప్ మెట్రో జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాడు. 3 సిల్ఘాట్ నాగవ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. 4 బిస్వనాథ్ ఘాట్, ఇది బిస్వనాథ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. India's first inland lighthouse. India's first inland lighthouse. So India's first inland lighthouse are currently being developed by Brahmaputra River in Assam. Are currently being developed along the Brahmaputra River in Assam. So on March 5, 2026, Union Minister Sarbananda Sonowal laid the foundation stone on March 5, 2026 in Guwahati in Lachit Gad in Assam. So what is the main purpose of this inland lighthouse was established in Assam, or this inland lighthouse was established in Assam? So the 4 lighthouses are situated along the national highways. So what are the 4 lighthouses are? Where are their
where or they want to establish in Assam. So they want to establish 4 inland lighthouses in Assam. So let's see what are that. First one is Bogeybill Lighthouse, which was established in Dibru district. And the next one is Pandu Lighthouse. It will be established in Kamaruk Metro Jilla in Assam. Next, Silgat Lighthouse. It will be established in Nagaur district in Assam. And the last one is Bishwanath Ghat. So it will be established in Bishwanath Jilla in Assam. And this is about India's first inland lighthouse. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.